ఊరి ప్రజలు కట్టుబాటు పేరుతో అమ్మమ్మ అంత్యక్రియలు చేస్తే అది కూడా నా తప్పే అన్నట్టు తిడుతున్నారు. ఇది మాత్రం నేను సహించలేనమ్మా. నాకు క్యారెక్టరే లేదు అని నమ్మే ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేను. అర్జున్ బాబు లైఫ్ లో నేను ఉండలేను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నా నిర్ణయం. కావేరి, కావేరి, నా మాట విను కావేరి. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకండి అనవసరంగా తాపత్రయపడతారు? ఎవరి జీవితం వాళ్లే చూసుకుంటున్నప్పుడు మీరెందుకు ఆపడం? వదిలేయండి. నన్ను క్షమించండి అత్తయ్య. మీ చివరి చూపు కూడా నేను నోచుకోలేకపోయాను. బాధపడకమ్మా, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నానమ్మకి ఇలా ఉందని తెలిస్తే అందరికంటే ముందు నువ్వే వచ్చేదానివి కదా. అవునత్తయ్య, అమ్మమ్మంటే మీకు ఎంత గౌరవమో అందరికీ తెలుసు. అమ్మమ్మ ఎక్కడున్నా మీ గురించి, మీ మంచి గురించి ఆలోచిస్తుంది. అసలు ఇదంతా ఆ కావేరి చేసిన పని. కావాలనే మనం వచ్చేలోగా అంత్యక్రియలు పూర్తి చేసింది. అలా ఇప్పుడవన్నీ ఎందుకు? అసలే అత్తే బాధలో ఉంది. యమజ అలా చెప్పింది కరెక్టే. కావేరి వల్లే మేము అత్తయ్య అంత్యక్రియలు చేయలేకపోయాం. అది కాదత్తయ్య. యవజా, నువ్వు మరీ మంచితనానికి పోకు. కావేరి పైన మనం జాలి పడ్డం కూడా మంచిది కాదు. ఇక్కడ మనం కావేరి గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. వదిలేయండి. మేడం, మీరు ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తే మ్యూచువల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. బిడ్డా, ఇంకొక్కసారి ఆలోచించు. అవును కావేరి, ఇది జీవితం. చిన్న చిన్న పొరపాట్ల వల్ల దాన్ని మిస్ అవ్వకూడదు. అర్జున్కి నీకు మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. వెంటనే కలిసిపోయారు. కానీ ఇప్పుడు విడాకులు తీసుకోవడం వల్ల మీకు అవకాశం ఉండదు. నువ్వు చెప్పింది నిజమే బావా. విడాకులు తీసుకోవడం వల్ల మేము శాశ్వతంగా విడిపోతాం. కానీ నాకు అదే మంచిదనిపిస్తుంది. కావేరి, తీసుకోండి లాయర్ గారు. తొందరపడ్డావు కావేరి. నా డెసిషన్ గురించి మీ అందరికీ ముందే చెప్పాను కదా బావా. అదే చేస్తున్నాను. కాకమ్మా, ఇట్రా. అత్తయ్య, కావేరి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. నువ్వైనా ఆపు. డివోర్స్ వల్ల కావేరే కాదు, అర్జున్ కూడా బాధపడతాడు. వాళ్ళిద్దరూ ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తర్వాత కలవాలన్నా కలవలేదు.